కమాండ్ చేయడానికి అమ్మాయి, మర్డర్ చేయడానికి చేతిలో గన్నుంటే ప్రపంచాన్ని జయించొచ్చు. రాకృష్ణ కూర్చో. ఏ ట్యూబ్ రాది అన్నదాన్ని యూట్యూబ్ అంటారనా? అదే. అందులో నువ్వు తీసిన అమ్మ షార్ట్ ఫిల్మ్ చూశాను. అమ్మ గురించి తీసావంటే బాగా పండిపోయి చాలా ఏజుడుగా ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా ఇంత లేతగా ఉన్నావు? అమ్మ గురించి సినిమా తీయడానికి ఏజ్తోనూ క్యారెక్టర్తోనూ పనే ఉంది సార్. నచ్చావురా. నేను రౌడీజం గుండాయిజం చేసి బాగా సంపాదించాను. ఎన్నో బిజినెస్ చేశా, సాటిస్ఫాక్షన్ లేదు. నాకు ఓ సినిమా తీయాలనిపించింది. నీతో డైరెక్షన్ చేయించాలని ఫిక్స్ అయి నిన్ను పిలిపించాను. సార్ అతను వాడో తమిళ రైటర్, చెన్నై నుంచి వచ్చాడు. కథ నచ్చలేదు, కాల్చి పడేసి. కథ నచ్చకపోతే కరెక్షన్ చెప్పాలి కానీ కాల్చి పారేస్తారా సార్? నేను కరెక్షన్ చెప్పా. కథ ఇంకా బాగా చేయమంటే 4 సుమ్ముల్ని 40 సుమ్ములు చేశాడు. 2 గంటల స్టోరీని 4 గంటలు చేశాడు. పైగా అదేదో భగవద్గీత చెప్తున్నట్లు పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేసి 9 అయినా ఫినిష్ చేయలేదు. అందుకే వాడిని ఫినిష్ చేసి. వాడు కథ చెప్తున్నప్పుడు బాగానే ఉంటుంది. వాడు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే మ్యాటర్ ఏం లేదనిపిస్తుంది. నువ్వు స్టార్ట్ చేయి. సార్ ఆ డెడ్ బాడీ తీయించండి సార్, టెన్షన్ వస్తుంది. రాయ్. సరే అన్న రారా. నువ్వు స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే ఇటు నుంచి 10 సుమ్ములు, అటు నుంచి 10 సుమ్ములు సార్. ఫస్ట్ విలన్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే కాలు ఇలా పెట్టిన వెంటనే జుప్పు మరి గాల్లోకి ఇలా డస్ట్ లెగ్సిద్ది సార్. ఇంతలోపు రెండో విలన్ ఎంట్రీ. ఈ లోపు ఆపా. నేను చేసేదే రౌడీజం. అదే సినిమా తీస్తే రొటీన్ అయిపోదా? ప్రపంచంలో ఎక్కడైనా అమ్మాయి అంటే అబ్బాయికి ఇంట్రెస్ట్, అబ్బాయి అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్. వీరిద్దరి మధ్యన గేమ్, జనాలకి ఇంట్రెస్ట్. ఈ ట్రెండ్కి సరిపడా లవ్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పు. ఓకే సార్ చెప్తాను. కానీ ఇది అల్లిన కథ కాదు సార్, నా రియల్ లవ్ స్టోరీ. అదైతే ఇంకా బెటర్. డెఫినెట్ గా ఇట్ చెప్పు. ఓపెన్ చేస్తే